ఆధార్ సంఖ్య, బ్యాంకు ఖాతా వివరాలు ఇచ్చిన వారికి మాత్రమే నగదు బదిలీ ద్వారా రాయితీ సొమ్మును అందించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు పథకం అమలు చేయనున్న జిల్లాల్లో చర్యలు వేగవంతం చేయాలని ప్రధాని మన్మోహన్ నేతృత్వంలోని సమావేశం తీర్మానించింది. జనవరి 1 నుంచి అమలు చేయనున్న నగదు బదిలీ పథకానికి కేంద్రం కొత్త మెలిక పెట్టింది. ఆధార్ సంఖ్య, బ్యాంకు ఖాతా వివరాలు సమర్పించిన వారికి మాత్రమే రాయితీ డబ్బు అందిస్తామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. పథకాన్ని వచ్చే నెల 1 నుంచి 51 జిల్లాల్లో అమలు చేయాలని తొలుత కేంద్రం నిర్ణయించింది. అయితే ఈ మేరకు అన్ని జిల్లాల్లో ఆధార్ కార్డుల జారీ ప్రక్రియ పూర్తి కానందున 35 జిల్లాలకు మాత్రమే అమలు చేయాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్లోని 8 జిల్లాలు మినహాయిస్తే మిగతా 7 జిల్లాల్లో ఆధార్ కార్డుల జారీ ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి జనవరి 10 నుంచి ప్రారంభించాలని ప్రధాని మన్మోహన్ సింగ్ నేతృత్వంలో జరిగిన సమావేశంలో తీర్మానించారు. ఈ సమావేశానికి 16 మంది మంత్రులు హాజరయ్యారు. ఈ మేరకు లబ్ధిదారుల వివరాలు, బ్యాంకు ఖాతాలు, ఆధార్ సంఖ్య సేకరణ వేగవంతానికి ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. లబ్ధిదారుల్లో 95% మందికి ఆధార్ కార్డులు, బ్యాంకు ఖాతా ఉండేలా చర్యలు తీసుకోవాలని తీర్మానించారు. ప్రస్తుతానికి 39 సంక్షేమ పథకాలకు సంబంధించి నిధులను ఆయా జిల్లాల్లో ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. వంట గ్యాస్ రాయితీ బదిలీని ప్రత్యేక కోటా కింద ఫిబ్రవరి 1 నుంచి అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఆహార పదార్థాలు, ఎరువులు, కిరోసిన్కు సంబంధించిన రాయితీని ప్రస్తుతానికి ఈ పథకంలో చేర్చరాదని నిర్ణయించినట్టు తెలిసింది. 2013 ఏప్రిల్ నాటికి 18 రాష్ట్రాలకు నగదు బదిలీని వర్తింపచేయాలని తీర్మానించారు.